బాలీవుడ్ అయినా ఈ మధ్య అయితే పెళ్లి వార్తలు వింటున్నాం, ఇంకా సెలబ్ జంటల ప్రెగ్నెన్సీ వార్తలు వింటున్నాం. అంతా ఆనందమే కదా. అలాగే నిన్నే మన బాలీవుడ్ పాపులర్ జంట దీపిక రణ్వీర్ సింగ్ కూడా గుడ్ న్యూస్ షేర్ చేసి రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పి ఫ్యాన్స్ ని ఖుష్ చేశారు. దీపికా పదుకొనే మరోసారి తల్లి కానున్నట్లు స్వయంగా ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తన అందం, నటన, వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దీపిక ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు ఎంతో సంతోషంగా స్పందిస్తున్నారు. ఈ శుభవార్తను దీపిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా ప్రత్యేకంగా షేర్ చేశారు. తమ చిన్నారి కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కిట్ లో పాజిటివ్ రిజల్ట్ స్పష్టంగా కనిపించడంతో ఈ ఫోటోనే చాలా విషయాలను చెప్పేసింది. క్యాప్షన్ లో మాత్రం పెద్దగా ఏమీ రాయకుండా కేవలం ఈవిలై ఎమోజీలను మాత్రమే ఉంచడం కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఈ చిన్న క్లూ సరిపోదా? సోషల్ మీడియాలో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక దీపిక రణ్వీర్ సింగ్ జంటపై అభిమానులకు ఎప్పటి నుండో ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి ప్రేమ కథ నుండి పెళ్లి వరకు ప్రతి దశను అభిమానులు ఎంతో ఆసక్తిగా ఫాలో అయ్యారు. 2024 సెప్టెంబర్ 8న ఈ జంట చిన్నారి దువాకి జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి గుడ్ న్యూస్ రావడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ పోస్ట్ కి సినీ ప్రముఖులు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, అనన్య పాండే, సమంత రుత్ ప్రభు, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, ప్రియా అట్లీ వంటి వారు హార్ట్ఫుల్ మెసేజ్లతో అభినందనలు తెలియజేశారు. అభిమానులు కూడా కామెంట్లలో ప్రేమను కురిపిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ దీపిక గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా చాలా డెడికేషన్ చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ తో రాకా సినిమాలో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా దీపిక షూటింగ్ ఆపకుండా కొనసాగిస్తుందట. అంతేకాదు, ఇప్పటికే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో చాలా మంది నటీమణులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ దీపిక మాత్రం తన వర్క్ కమిట్మెంట్ ను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఆమె ప్రొఫెషనలిజం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే ఈ విషయంపై కొంత చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ అంటే ఫిజికల్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో షూటింగ్ చేయడం కొంత ప్రమాదకరమే. అందుకే ప్రొడక్షన్ టీం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ కల్కి సినిమా షూటింగ్ లో కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ప్రమోషన్స్ చేసింది కదా. ప్రస్తుతం ఆమె చేస్తున్న 2 సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఒకటి రాకా, ఇంకొకటి షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా. కాబట్టి మేకర్స్ ముందుగా ఆమెకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ ను త్వరగా షూట్ చేస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ పూర్తి చేయవచ్చు. ఇదే కారణంగా షెడ్యూల్స్ ను ముందుగా మార్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇంకోవైపు మిగతా సీన్స్ ను కూడా సమాంతరంగా షూట్ చేసే ప్లాన్ ఉంది. అంటే దీపిక పాల్గొనాల్సిన సీన్స్ ను ముందుగా పూర్తి చేసి తర్వాత ఆమె అవసరం లేని సీన్స్ ను టీం కొనసాగించవచ్చు. ఇలా చేస్తే సినిమా షూటింగ్ మొత్తం ఆలస్యం కాకుండా ముందుకు సాగుతుంది. ఈ విధానం పెద్ద సినిమాలో చాలా సాధారణం. మొత్తానికి దీపిక రణ్వీర్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ గుడ్ న్యూస్.